ఉన్నటువంటివి కమర్షియల్ కాంప్లెక్స్ ఉన్నాయి, డబ్బులు ఆదాయం వచ్చేటువంటి ఉన్నాయి. ఆ కమర్షియల్ కాంప్లెక్స్ మొత్తం ప్రచారం చేయాల్సింది. ఏదన్నా ఉంది, ఏదైతే కమర్షియల్గా ఉండి వ్యాపారం చేస్తారో ఎఫ్టీఆర్లో ఉంది, ఆ భవనాలు మొత్తం ఖాళీ చేయించాలంటే కొన్ని చేస్తున్నారు. మేము దాన్ని స్టార్ట్ చేస్తాం, మేము అంతా వెళ్తా ఉన్నాం. అయితే ఇప్పుడు మూసీ ప్రచారంలో వస్తూ ఉంది. మూసీ ప్రచారం కూడా మొదటి నుంచి కూడా ఈ హైదరాబాద్కి సుందరీకరణే కాదు, కాలుష్యం ఎక్కువ ఉంటుంది, చాలా ఇబ్బంది పడతారు జనం. అనేక మాటలు వర్షాలు పడినప్పుడు, అధిక వర్షాలు పడినప్పుడు కూడా ఈ మూసీ పరివార ప్రాంతాల నుంచి ప్రజలకి చాలా ఇబ్బంది వస్తున్నాయి. అనేక మాటలు పోయి రిహాబిలిటీ ప్రయత్నించాము. ఇప్పుడు మూసీ అనేది క్లియరెన్స్ కోసం ప్రయత్నిస్తున్నారు. అయితే ఎప్పటి నుంచో పేదవాళ్ళని కాపాడు వేసుకోన్నారు. దాన్ని పేదవాళ్ళకి ఎట్లా అన్యాయం జరగకుండా వాళ్ళు ప్రత్యామ్నాయ సౌకర్యం చూపిస్తూ మూసీ ప్రక్షాళన జరగాల్సిందే. మూసీ ప్రక్షాళన జరగడం ద్వారా హైదరాబాద్గా సుందరీకరణ వస్తున్న ఉద్దేశం కాదు, కానీ అనేక పద్ధతుల్లో ఉన్నటువంటి ఈ భరించడానికి వాసన, రకరకాల పద్ధతుల్లో పిల్లిపోయిన భూమి నుంచి వచ్చేటువంటి దోమలు, ఇవన్నీ చాలా ఇబ్బంది చూసాం. అందులో మూసీ ప్రక్షాళన జరగాల్సిందే. అయితే పేదవాళ్ళు కొంతమందికి ఇబ్బందులు ఉంటుంది, కొంతమంది దాన్ని అర్థం ఉంటే ఉన్నారు. ఎందుకంటే అలవాటు పడ్డారు కాబట్టి కొంతమంది, నేను ఎక్కువ ఆక్రమించుకొని వాళ్ళు పోదని చూసి భయపడ్డారు కొంతమంది. పేదవాళ్ళలో ఉండే సంపన్నులు కొంతమంది దాన్ని అడ్డం కొడుతూ ఉన్నారు. ఇప్పుడు గవర్నమెంట్ ఏమంటుంది, ప్రత్యామ్నాయంగా మేము దాదాపు 16,000 ఇండ్లు 60,000 ఇండ్లు రెడీ ఉన్నాయంటున్నాను. నా విజయం ఏంటంటే ముందు వాళ్ళందరినీ తీసుకెళ్ళి ప్రత్యామ్నాయ భవనం పెట్టేది, ఆ తర్వాత మేము ఖాళీ చేసాం. ఇప్పుడు మేము కొద్దిగా ఖాళీ చేస్తున్నాం, మేము ప్రత్యామ్నాయ వాళ్ళు ఇస్తున్నామంటే వాళ్ళు ఎక్కడ ఇప్పుడు ఉన్న పడానికి తీసేస్తే రెడీ నుంచి ఉండాలా? వాళ్ళు సెంటర్స్ పెడుతున్నారా, సమ క్యాంపులు అరేంజ్ చేస్తున్నారా, రీహాబిలిటేషన్ సెంటర్ అరేంజ్ చేస్తున్నారా? అదేం లేదు కదా. అలాంటప్పుడు మీరు ఎప్పుడైతే ప్రత్యామ్నాయం మేము ఏర్పాటు చేసాం, డబుల్ బెడ్రూమ్స్ రెడీగా ఉన్నాయి చెప్తారు, వీళ్ళందరినీ ఖాళీ చేసి తీసుకురా పెట్టండి, ఇది ఖాళీ చేయండి. ఎందుకంటే దాన్ని ఖాళీ వాళ్ళని ప్రత్యామ్నాయం చూపించకుండా చూపిస్తా చూపించిన అచేతుల స్వర్గం చూపించి మీరు బయటకు వెళ్ళిపోండి, ఎక్కడ పోతారు వాళ్ళు పోతే మీరు సపరేట్గా క్యాబ్స్ ఎవరు పెట్టారా? పెట్టలేదు కదా. అందువల్ల ప్రత్యామ్నాయం చూడాలి. చివరిగా